జానకి అంటే ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? చాలా రోజులైంది కదా. అవును, నువ్వు ఈ ఊరు ఎప్పుడొచ్చావు? రావడం ఏమిటి? నేను మా వారు డాక్టర్లుగా ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. బళ్ళో కలిసిన వాళ్ళ మళ్ళా గుళ్ళో కలిసావు అన్నమాట. అవును, మీ వారేం చేస్తున్నారు? మన జీవిత చరిత్రలు గుళ్ళో మాట్లాడుకుంటే పూజారి బాధపడతాడు. త్వరగా వెళ్ళి దండం పెట్టిసిరా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. జానకి, నిజమైన స్నేహితులు ఎంత దూరం వెళ్ళినా ఎంత కాలం గడిచినా ఎప్పుడో ఒకరోజు కలిసే తీరుతారు. మన ఇద్దరిలాగానా? కాదు, మన ముగ్గురులాగా. ముగ్గురులాగానా? అవును, మూడో మనిషిని చూపిస్తాను, రా. ఏమిటి ఆ సస్పెన్స్? నువ్వే చూ. లత, నువ్వు ఇక్కడున్నావా? అలా ఆశ్చర్యపోతావేమిటి? మేము విడిపోయిన స్నేహితులం కదా. చిన్నప్పుడు కలిసి ఉన్నాం, ఆ మధ్య కలుసుకున్నాం, ఇప్పుడు కలిసే ఉన్నాం. మరి రండి మహానుభావ, ఈవిడ నా ఫ్రెండ్ జానకి. జానకి ఆయన నాకు తెలిసే, ఆయన లత శ్రీవారేగా. నువ్వు చిన్నప్పుడు పాఠాల్లో తప్పేదానివి, పరీక్షల్లో తప్పేదానివి ఉన్నట్టుంది. అందుకే ఆయన ఎవరో చెప్పడంలో దారుణంగా తప్పావు. ఈయన మావారు. లత భర్త దుబాయ్ లో ఉంటున్నారు. ఒంటరిగా ఉండడం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటుంది. శాంతి, నాకు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది. వస్తానండి. పాపం ఆయన, నువ్వన్న మాటలకి సిగ్గుపడి పారిపోయారు జానకి. సరే కూర్చో. కలవ కలిసిన వాళ్ళం. ఇప్పుడు కలిసి కాఫీ టిఫిన్ చేసి ఏర్పాటు చేసేస్తాను. జానకి, నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. నిజంగా నాకేం అర్థం కావడం లేదే. నీకే కదే, నా జీవితం నాకే అర్థం కాని సమస్యలా తయారైంది. లత, అవును జానకి, రామకృష్ణ నాకు పరిచయం అయినప్పుడు అతనికి పెళ్ళైందని గాని అతను శాంతి భర్త అని గాని నాకు తెలియదు. శారీరకంగా మేము కలిసినప్పుడు కూడా అతని పెళ్లి కాని మనిషిగానే నమ్మాను. నేను తల్లిని కాపోతున్నానని తెలిసిన సమయానికి అతనికి పెళ్ళైందని తెలిసింది. దారి తెలియని నేను ప్రాణం తీసుకోవాలనుకున్న సమయంలో శాంతి నన్ను రక్షించి ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడే అతను శాంతి భర్త అని నాకు అర్థమైంది. మీ ఇద్దరి సంబంధం శాంతికి తెలీదా? దాన్ని కాపురాన్ని కూల్చేసే ఆ నిజం తెలియడం కంటే ఒక రహస్యంగా మిగిలిపోవడమే మంచిదనుకున్నాను. కానీ ఎప్పుడైనా ఈ రహస్యం బయటపడితే? అలాంటి పరిస్థితి ఇప్పట్లో రాకూడదని కోరుకుంటున్నాను. వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండకూడదని ఆశపడుతున్నాను. జానకి, చేస్తున్నది తప్పు ఒప్పు ఆలోచించే శక్తి నాకు లేదు. కానీ ఇది తప్పనిసరిగా రహస్యంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితిలోనూ శాంతికి నిజం చెప్పి నాటివ్వు. లత, నీ పరిస్థితి వింటే చాలేస్తుంది.